మాతృదేవోభవ. అమ్మ ప్రేమ కన్నా కమదనము లేదు, తెలుగు భాష కన్నా తేనె లేదు, దీనసేవ కన్నా తీర్థయాత్రయ లేదు, దైవభక్తి కన్నా ధనము లేదు. ప్రేమలన్నిటిలోకి తల్లి ప్రేమ గొప్పది, భాషలన్నిటిలోకి తెలుగు భాష గొప్పది, తీర్థయాత్రలన్నిటిలోకి దీనులకు చేసే సేవాయాత్రే గొప్పది, అన్ని రకాల సంపదలలోకి దైవభక్తి అనేటువంటి సంపద గొప్పది. ఈ సారాంశాన్ని ఉగాది సందర్భంగా అర్థం చేసుకుంటూ జీర్ణం చేసుకుంటూ ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తూ మనం ముఖ్యంగా ఉగాది విశిష్టత ఏమిటంటే ఇది దేవుడు లేని పండుగ. అంటే ప్రత్యేకించి ఏ దేవుడు దీనికి పేరు పెట్టి ఉండడు. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు, కృష్ణాష్టమి అంటే కృష్ణుడు, శివరాత్రి అంటే శివుడు, విజయదశమి అంటే అమ్మవారు మనకి లెక్క. ఉగాదికి ఏ దేవుడు ప్రత్యేకంగా లేడు. అలాగని దేవుడు ఉండడు అని అనడానికి వీల్లేదు. ఏ గుళ్ళోకైనా వెళ్ళచ్చు, కానీ ఏదో గుళ్ళోకి వెళ్ళి తీరతారు. ఎందుకంటే సంవత్సరం మొదటి రోజుని ఏం చేస్తే ఆ ప్రేరణ సంవత్సరం అంతా కొనసాగుతుంది అని ఒక నమ్మకం మనకుంది. నమ్మకాల్లో మంచి నమ్మకాలు, గుడ్డి నమ్మకాలు ఉన్నాయి. ఇది మంచి నమ్మకం. ఎందుకంటే కనీసం ఆ ఒక్కరోజైనా కొన్ని మంచి పనులు చేసి శుభప్రదంగా కాలాన్ని గడిపి మిగిలిన 364 రోజులకి ఒక పునాది వేసుకుంటాం మనం. అంచేతనం నమ్మకాలు ప్రతిదాన్ని ప్రయోగశాలలో గొట్టాల్లో గొడుగుల మధ్య పెట్టి ద్రావకాలు పెట్టి ఉష్ణోగ్రతతో వేడి చేసి నిరూపణ చేయక్కర్లేదు. నమ్మకం ఎప్పుడూ నమ్మకం. నమ్మకానికి దానికి ఉండేటువంటి గొప్పతనం దానికి ఉంది. ప్రతి నమ్మకం రుజువు కావలసిన అవసరం ఏం లేదు. ఆ కావలసినవి వేరు. వివేకానందుడు చెబుతాడు ఒక మాట, మనల్ని బలహీనుండి చేసేటువంటి ఏ విషయాన్ని మీరు నమ్మొద్దు అన్నాడు. ఋషులు చెప్పినా సరే అన్నాడు. అంతే. వేదం చెప్పినా సరే మీరు నమ్మొద్దు. వేదం చెప్పదు అలాగా, ఋషులు చెప్పరు. కానీ ఆయన స్ఫుటంగా చెబుతాడు మాట గట్టిగా. కాబట్టి మనల్ని బలహీనులు చేసేటువంటి ఏ అభిప్రాయాన్ని మీరు నమ్మొద్దన్నాడు. మనల్ని బలవంతులను చేసేటువంటి ఏ అభిప్రాయాన్నైనా మీరు వదలొద్దన్నాడు. ఈ నమ్మకం ఉగాది నాడు ఏం జరిగితే సంవత్సరం అంతా అలా ఉంటుంది అనేటువంటిది ఒక బలవంతులను చేసేటువంటి నమ్మకం. అది జన్మానికో శివరాత్రి అయినట్టుగా ఆ రోజైనా కాస్త పెందరాళ్ళే లేవడం, ఏదో తలంట పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం చేయడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, తోబుట్టువులు బంధుమిత్రులతో పిండి వంటలతో భోజనం చేసి కాలక్షేపం చేయడం, సరదాగా చతురోక్తులు విసురుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందున ఉగాది పండుగ తెలుగువారికి ప్రత్యేకమని చెప్పచ్చు. భారతదేశం మొత్తంలో దీనంతా ఏం జరుపుకోరు. ఆ మాటకు వస్తే రకరకాల రాష్ట్రాలు రకరకాల ఉగాదులు ఉన్నాయి. సంవత్సరాది అందరికీ ఈరోజే కాదు. మనతో పాటు మహారాష్ట్రలో అనుకుంటాను, కర్ణాటకలో అనుకుంటాను, 2-3 రాష్ట్రాల్లో జరుగుతాయి. మిగిలినంతటా వేరు. వ్యాపారస్తులకైతే దీపావళి ఉగాది, వాళ్ళు ఆ రోజు కొత్త చట్టాలు ప్రారంభిస్తారు. అంచేత ఎవరి సంప్రదాయాలు వారికి ఉన్నాయి. కానీ మనం పెట్టుకున్న సంప్రదాయంలో మనం అనుసరిస్తున్న దాంట్లో గొప్పతనం ఏమిటంటే ఖచ్చితంగా అన్నీ మారుతున్నాయి. గమనించండి. ఇప్పుడు ఏదో కొత్త సంవత్సరం అంటే మారాలి కదా. ఏ మార్పు లేకుండా కొత్త ఏమిటి? కొత్త బట్టలు అంటే కొత్త బట్టలు అంతే. బట్టలు అంటేనే కొత్త బట్టలు వేరు, బట్టలు వేరు. బట్టలు తొడుక్కున్నామంటే అర్థం వేరు, కొత్త బట్టలు తొడుక్కున్నామంటే అర్థం వేరు. కొత్తవి అంటే అర్థం ఏమిటి? 2-3 సార్లు కట్టాక కూడా మాసిపోనేవి కాదు, ఖచ్చితంగా కొత్తవే. అసలు పూర్వం సాంప్రదాయం అయితే కుట్టిన బట్ట కట్టుకునేవాళ్ళు కాదు, కుట్టకూడదనేవాళ్ళు. అప్పుడు మిషన్లు కూడా లేవనుకోండి నిజానికి, కానీ చేత్తో కూడా కుట్టద్దనేవారు. మగవాళ్ళ పంచెలు కానీ ఆడవాళ్ళు చీరలు కానీ కుట్టనివే ధరించేవారు, దాని మీద సూది పడద్దనేవారు. చివరికి పంచే కండువ కలిపి నేస్తే పురోహితులు చాలా నైపుణ్యంగా ఇలాగ చూపుడు వేళ్ళు 2 ఇలా తిప్పి దాన్ని కత్తిరించేవారు. కత్తెర వాడకుండా కత్తెర వేయద్దనేవారు. కత్తెర వేయడాన్ని సూది పెట్టుకోవడాన్ని అశుభంగా భావించేవారు. అదేదో గుచ్చుకున్నట్టు కోసినట్టు ఉంటుంది కాబట్టి, అంతకంటే ఏం లేదు దాంట్లో, అంతకంటే విశేషమే లేదు. అది ఈ కత్తిరింపులు, ఈ కుట్టడాలు ఇవన్నీ సత్యనారాయణ వ్రతం నాడు పేట్ల మీద ఎందుకు, అందుకని వద్దనేవారు.
సరే తర్వాత తర్వాత సాంప్రదాయాలు మారి ఇప్పుడు ఎంత విచిత్రంగా మారిపోయారంటే, మనం అమ్మాయికి చీర పెట్టదలుచుకుంటే తల్లి ఫోన్ చేసి నీకు ఈ రంగు చీర పెడుతున్నామని చెబుతుంది. ఎందుకంటే ముందు ఆవిడ రవికి సిద్ధం చేసుకోవాలి. అందులో మ్యాచింగ్ జోడీ బోడీ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవి సిద్ధం చేసుకోవాలి. అసలు ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇంకా సులభమైన ఉపాయం ఒకటి కనిపెట్టారు, సుఖంగా ఉంది కూడాను. నేనైతే ఎటువంటి వాటిని సమర్థిస్తాను, గొడవ లేదని. ఏమిటంటే నువ్వు కొనేసుకోమ్మా, మేము డబ్బులు ఇస్తాం, గొడవ లేని వ్యవహారం. మీ ఇంటికి వస్తున్నావు, ఎలాగో తల్లిదండ్రి బట్టలు పెట్టాలి, అందుకని నువ్వు మీ ఆయన మీకు కావాల్సినవి మీరు కొనేసుకోండి, మీకేం డబ్బు పరిమితి ఏం లేదు. అమ్మాయికి అల్లుడికి పరిమితి ఏమిటండి, ఇస్తాము మన వాళ్ళకే కదా, మీరు కొనేసుకోండి, మేము ఇచ్చేస్తాం. వాళ్ళు కొని అన్ని జాకెట్లు కూడా సిద్ధం చేసుకుని ఈయనగారు ప్యాంట్లు చొక్కాలు ఈయనకు కావలసిన విధంగా సిద్ధం చేసుకున్న వాటిని అప్పుడు పెడుతున్నారు. అంతకుముందు అమ్మమ్మ బాబుతో లాంఛనాలు లోపల పడక గదిలో అయిపోతాయి అల్లుడికి. అప్పుడు వీళ్ళు వెళ్ళి కట్టుకుని వస్తారు. ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం పేటల మీద కట్టుకోవాలి. పూర్వం చాలా ఆడవాళ్ళు అంటే లోపలికి వెళ్ళేవారు, అది పద్ధతి. మగవాళ్ళు అయితే అక్కడే పంచి మార్చుకునేవారు శుభ్రంగా. ఆ పంచి ఉండగానే తీసేసి ఇంకో పంచి మార్చుకునేవారు, అదేం ఇబ్బందిగా కూడా ఉండేది కాదు. అలా జరిగేది. సంప్రదాయాలు మారుతున్నప్పుడు ఎప్పుడు మారడం తప్పులేదు, మారుతూ ఉంటాయి, కానీ మౌలికమైన ఆశయం దెబ్బతినకూడదు. మార్పు అంటే అది మౌలికమైన ఆశయం దెబ్బతినకూడదు. ఈ ఉగాది పండుగలో కాలం మార్పులో ఒక విశిష్టత ఏమిటంటే, సంవత్సరం మారింది, ఋతువు మారింది, నెల మారింది, పక్షం మారింది, తిథి మారింది, నక్షత్రం మారింది. శార్వరనామ సంవత్సరం వెళ్ళి ప్లవనామ సంవత్సరం వచ్చింది. శిశిర ఋతువు వెళ్ళి వసంత ఋతువు వచ్చింది. కృష్ణపక్షం వెళ్ళి శుక్లపక్షం వచ్చింది. తిథి అమావాస్య వెళ్ళి పాఠ్యం వచ్చింది. నక్షత్రం సరిగ్గా మీకు ఎన్ని రకాల నక్షత్రాలు ఏ రోజుకు మారినా ఖచ్చితంగా పాల్గొన బహుళ అమావాస్య నాడు రేవతి నక్షత్రం ఉంటుంది, ఉగాది నాడు అశ్విని నక్షత్రం ఉంటుంది. అశ్విని నక్షత్రం వచ్చి అంటే మొత్తం మీద క్యాలెండర్ ఈ పంచాంగం అనేది ఏడాదికి సరిపోవాలి. మళ్ళీ జనవరి 14 సంక్రాంతి అనేది ఖాయమైపోవాలి, లేకపోతే ప్రపంచంతో మనం సమానంగా ఉండలేము, తేదీలు తేడా వచ్చేస్తాయి. అలాగా భారతీయ పంచాంగాన్ని ఎంత సంకోచ వ్యాకోచాలకు అనుకూలంగా అనువుగా రచన చేశారు మన సిద్ధాంతులు అంటే, ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఏ సంప్రదాయం ప్రకారం ఏ పంచాంగం పాటించినా వాళ్ళతో మొత్తం మీద సంక్రాంతి సమయానికి మంది సరిపోతుంది. అక్కడ జనవరి 14 సంక్రాంతి ఖచ్చితంగా. మహా అయితే ఈ మధ్యన అది కూడా కాస్త గొడవ 14-15 అనేది కొంచెం వస్తుంది, కానీ అంత గొడవ పడాల్సిన పని లేదు. జనవరి 14 కుదరకపోతే ఏడాది కుదరదు, అది ఆ రోజు కానీ సరిపోవలసిందే. ఇంకా దీని ప్రకారమే ఇంగ్లీషు వాళ్ళ క్యాలెండర్లో ఫిబ్రవరి నెలకి 28, మళ్ళీ 4 ఏళ్ళకోసారి 29, కొన్ని నెలలకి 30, కొన్ని నెలలకి 31, ఇన్ని రకాలు పెట్టుకున్నారు. మన పంచాంగంలో ఈ రోజుల్లో తేడాలు ఉండవు, ఖచ్చితంగా 30 తిథులు ఉంటాయి. మనకి తిథి నిర్మాణంలోనే తేడా ఉంది. కొన్ని 24 గంటలు ఉంటాయి, కొన్ని 23, కొన్ని 22, ఈ తేడాలు ఉంటాయి. ఇది చాంద్రమానం, ఇది వారిది సౌరమానం, చాంద్రమానం. ఇప్పటికీ మన దేశంలో తమిళనాడులో సౌరమానమే నడుస్తూ ఉంటుంది. అందుకే మనకి ఇప్పుడు ఉగాది అయితే వాడికి ఇంకో నెల దాటాక వస్తుంది. మనం పాల్గొన మాసం మనకు వెళ్ళిపోయింది, ఇప్పుడు వాళ్ళకి పాల్గొన మాసం నడుస్తూ ఉంటుంది. మనకు మార్గశిరం అయిపోయాక వాళ్ళకి మార్గశిరం నడుస్తుంది. అందుకే ప్రసిద్ధమైన వైష్ణవ దేవాలయాల్లో 2 ధనుర్మాసాలు నడిపిస్తారు. ధనుర్మాసం అంటే ఓ పక్క మాసం అని చెబుతూనే 2 మాసాలు ఎందుకంటే ఈ సంకటం, ధర్మ సంకటం. సరే, అక్కడ పెత్తనాన్ని బట్టి కూడా నడుస్తూ ఉంటుంది అనుకోండి, లేదా ఒక మాసాన్ని 2 మాసాలు నడపడం ఏమిటి, పెత్తనాన్ని బట్టి నడుస్తే వ్యవహారం. ఈ మార్పుల్లో మనం గమనించాల్సింది 2020వ సంవత్సరం 2021 కావడానికి, శార్వరనామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం కావడానికి చాలా తేడా ఉంది. నిజానికి న్యూ ఇయర్స్ డే అంటే ఈ ప్లవనామ సంవత్సరం ఉగాదే కొత్త సంవత్సరం అది. ఎందుకంటే డిసెంబర్ 31 జనవరి 1లోగా ఏం మారింది, నెల మారితే మారచ్చు, తేదీ మారచ్చు. కానీ ఎప్పుడు మారింది అంటున్నారు ఆ తేదీ? అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషాలకి మనిషి పడుకున్నాడు, వీడు లేచి ఈ ట్యాంక్ బండ మీదకి ఎక్కలేస్తే తప్పితే లేకపోతే లేచే అవకాశం లేదు. ఏం మారింది? కనీసం వీడు ఈ కాలు తీసి ఆ కాలు కూడా పక్కకి వెళ్ళలేదు కదా, మారడం ఏంటంటే అర్థం లేనమాట. మరి ఏ మార్పు లేనప్పుడు ఉగాది ఏమిటి అంటే తేదీ మారింది అని మనం అనుకునే భ్రమ తప్పితే అర్ధరాత్రి 12 గంటలకు ఎక్కడ తేదీలు మారకూడదు. మారడం శాస్త్రీయం కాదు. మారాలి అంటే చీకటి నుంచి వెలుగులోకి, వెలుగు నుంచి చీకటిలోకి, ఓ దాని నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. అది కదా మార్పు. ఇల్లు మారేమండి అంటే ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి వెళ్ళి మార్పు, కానీ ఈ ఇంట్లోనే గుడుగుడు కొంచెం తిరుగుతూ మారేమంటే ఏం మారావు అంటే మారేమనేది ఇంగ్లీష్ సంప్రదాయం ప్రకారం అబద్ధం, ఏమీ మారలేదు. డిసెంబర్ అనే నెల, జనవరి అనే మన లెక్క ప్రకారం మార్చుకున్నది. కాలంలో మార్పు ఉందా? మన లెక్కలో మార్చేసుకోవడం కాదు, కాలంలో మార్పు ఉందా? అది చలికాలమే, డిసెంబరు చలే, జనవరి చలే.
ఋతువు ఒకటే, వాతావరణం ప్రకారం మాసము ఒకటే. పోనీ తేదీ మారిందందామంటే సూర్యోదయానికి దినం మారుతుంది, కానీ అర్ధరాత్రి దినం మారడం ఏంటండి? పూర్తిగా అశాస్త్రీయమైన వ్యవహారం. అందుకని మన తెలుగు ఉగాది ప్రత్యేకత ఏమంటే శాస్త్రీయం అంటే లాజిక్. ప్రతిదానికి లాజిక్ అంటారు. ఇక్కడ ఎందుకు ఉండదంటే లాజిక్. ఏదైనా మాట్లాడితే దేవుడు అనగానే దేవుడు ఉన్నాడంటే మీరు నిరూపిస్తారా అంటారు. ఏది తేదీ మారిందని నిరూపించమనంటే ప్రపంచం మొత్తం మీద ఎలా మారుతుంది? 12ంటికి వీడు పడుకుంటే మారుతుందా? వీళ్ళు లేస్తే మారుతుందా? కాలంలో మార్పు కనపడకుండా మారింది అని ఎలా అంటాం మనం? కాలం మార్పే కదా ఓ సంవత్సరం. అది అంచేత సంవత్సరానికి ఎలా అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో ఏ శాస్త్రం ప్రకారం చూసినా మనం కల్పించుకున్న శాస్త్రాల ప్రకారం పంచాంగాల ప్రకారం తప్పితే జనవరి 1 సంవత్సరాది కాదు. ఈ ఉగాది సంవత్సరాది. దానికి శాస్త్రీయత ఉంది. సరే, మన సంప్రదాయాల ప్రకారం మనం చెప్పుకోవడం. దీంట్లోనే మనం నేర్చుకోవలసింది ఇంకోటి, మన ఆచారాల్లో గొప్పతనం. ఉగాది నాడు 3 చాలా ముఖ్యం. ఒకటి పచ్చడి లేవగానే, తర్వాత పంచాంగం, తర్వాత పద్యాలు. 3 ప్రకారాలే: పచ్చడి, పంచాంగం, పద్యం. పచ్చడిలో సరిగ్గా 6 రుచులు కలుస్తాయి. చిన్న చెరుకు గడల తీపి, చిన్న మిరప కోపి, వేప పువ్వు చేదు పూప వగరు, చింతపండు పులుపు చిటికెడుప్పు కలుపు, కలిపి కొట్టువాడే తెలుగువాడు. తెలుగువాళ్ళ లక్షణం కలిపికొట్టడం. మనకి ఒక ఆచారం ఏమిటంటే, కలిపికొట్టడం అనేది తెలుగు వాళ్ళ మాటగా ఎందుకు స్థిరపడిందంటే, ఒక కూరలో ఇంకో కూర కలపడం అనేది తెలుగు వాళ్ళలో ఎక్కువండి. కందా బచ్చలి, వంకాయ చిక్కుడుకాయ, కొన్ని జోడీలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు కలిపేయకూడదు. మళ్ళీ వంకాయలో బంగాళదుంపలు కలిపేయకూడదు, కలవాలాగా. ఏదో కూరలు లేక కలిపేయడం వేరే విషయం అది. ఇంకా ఈ మధ్య విచిత్రంగా ములక్కాళ్ళు కలిపేస్తున్నారు పెద్దంట. ములక్కాళ్ళు కేవలం పులుసులో వేసుకోవాలి, చారులో వేసుకోవాలి. కూర కింద తినడం అంటే ఒక రకంగా తినడం చేత కాదని చెప్పాలి. ములక్కాళ్ళు ఎలా తింటాం కూరలో? అది ఇంత పొడుగుంటుంది, అది పీచు. లోపలికి వెళ్ళి బయటికి తీయాలంటే వేలెట్టాలి. మళ్ళీ పక్క వాళ్ళు ఉంటే చికాగ్గా ఉంటుంది. లేకపోతే నోటితో పక్కకి ఉయ్యలేము, ఉమ్మలేము. నోటితో తీయాలి, చేత్తో తీయాలి. దాన్ని తింటూ తింటూ చేత్తో తీయడం ఏంటండి? ఈ పరిస్థితి రాకూడదంటే ములక్కాళ్ళు కేవలం చారులోనూ పులుసులోనూ వేసుకోవాలి, దేంటో కలపకూడదు. ఆచారంలో పులుసులో వేసినా సరే తెలుగు వాళ్ళ పద్ధతి ఏమిటంటే ఇంత కాడ వేయాలి. చూపుడు వేలు లెక్క మొలక్కాడకి, చూపుడు వేలుతో కొలవడమే. ఎందుకని? దీన్ని ఇటు పట్టుకొని ఇటు లాగచ్చు, అటు పట్టుకొని అటు లాగచ్చు, మొత్తం మీద అవతల పారేయచ్చు. ఆ గుజ్జు తినాలి, కానీ ఈ కాడంతా నవ్వులతో కూర్చుంటే ఈ జన్మకు తెమలదు. అదేమంత ఆరోగ్యకరమైంది కాదు. ఇది ములక్కాడ తినే విధానం. దాన్ని చారులో వేస్తే చారు మంచి ఘుమఘుమలాడుతూ ఉంటుంది. వేడిగా ఉండవు అక్కడ సుగంధం. ములక్కాడ శరీరానికి అందాలి, కానీ అందవలసిన విధానం ఇది. అందుకని పప్పులో ములక్కాడ వేసేసి, వంకాయలో ములక్కాడ కలిపేసేసి, దాన్ని మళ్ళీ ఇంతెంత ముక్కలు చేసి అట్టికాయ వేపుడులాగా ఆ మొక్క తినాలో తెలియదు, వదిలేయాలో తెలియదు. అది లోపలికి వెడితే పీచు, వదిలేద్దామంటే లోపల ఏదో ఉంది, వేలుతో పట్టుకునేది కాదు. ఈ జోడీలన్నీ తెలుగు వాళ్ళు చూస్తారండి. దేంటో ఏది కలపాలి, దేంటో ఏది నంచుకోవాలి. ముద్దపప్పు ఉంటే ఆవకాయ నంచుకుంటారు, ముద్దపప్పులోకి తేనె ఎవడో నంచుకోడు. మినపరొట్టు ఉంటే తేనె నంచుకుంటాడు, బొబ్బట్లు ఉంటే దోసకాయ పచ్చడి నంచుకుంటాడు. ఎందుకంటే బొబ్బట్లు అరగవు, మైదా పిండి. ఈ చింతపండు దోసకాయ పచ్చడి చింతపండు వేసి చేస్తారు, అందుకని అరుగుతుంది. ఈ ఖచ్చితంగా ఇది తింటే ఇది తినాలి అని ఒక లెక్క ఉంటుంది. కోడి మాంసం తింటే జున్ను తినాలి. మీకు ఎలా తెలుసు అనకండి, పత్రికలో చూశాను. కోడి మాంసం వేడి చేస్తుంది, అది జున్ను తింటే కనుక చలవ చేస్తుంది. అలాగే ముంజికాయలు తినాలంటే మామిడికాయ బద్ద తినాలి, లేకపోతే ముంజికాయలు అరగవు. అలాగే మరి జున్ను తింటే మంచినీళ్ళు తాగాలి. కోడి మాంసం తింటే జున్ను తినాలి, కానీ జున్ను తింటే మంచినీళ్ళు తాగాలి. జున్ను ఇంత ఒక కప్పు జున్ను తింటే 2 గ్లాసులు మంచినీళ్ళు తాగాలి, లేకపోతే అరగదు. ఈ మొత్తం ఈ దేంతో ఏది కలపాలి అనేది ఆరోగ్య విధానం, వైద్య విధానం ద్వారా కనిపెట్టినవాడు తెలుగువాడు. మరి ఉగాది నాడు కలిపిన విధానాలు చూస్తే విచిత్రంగా ఉండదు. చెరుగ్గళ్ళు ఎక్కడ, మిరపకాయలు ఎక్కడ, ఉప్పు పులుపు సరే పోని, చింతపండు ఉప్పు ఏదో ఉప్పు పులుపు కొంచెం కలిసాయి అనుకుందాం. వేప పువ్వు ఎక్కడ, మామిడి పిందెలు ఎక్కడ, ఇవి ఏ రకంగానూ కలిసేవి కావు. వీటన్నింటినీ కలిపి పచ్చడి అని చేసి అన్నంలో కలుపుకునే అవకాశం లేకుండా, దేవుడి ప్రసాదంలాగా కళ్ళగద్దుకునే అవసరము లేకుండా, దానికి పచ్చడైన విచిత్రమైన పేరోడు పెట్టి అదేదో కొద్దిగా మాత్రమే ఇచ్చి అది మళ్ళీ 1/2 కేజీ ఇవ్వకుండా దాన్ని సేవిస్తే కానీ ఇంకే పని చేయొద్దు అనడం, ఏది తినద్దు పరగడుపున తినాలి అనడంలో ఉద్దేశం ఏమిటంటే, ఇంత విచిత్రంగా ఉంటుంది జీవితం.
భార్య తీపి అయితే భర్త కారం అయిపోతాడు, మిరపకాయ బజ్జీ అయిపోతాడు, భరించాల్సిందే. ఈవిడ చేదైతే వాడు వగరైపోతాడు, వీళ్ళు ఒకళ్ళు ఉప్పు అయితే ఒకళ్ళు పులుపు అయిపోతారు. కానీ గమనించండి, పళ్ళు పులిచినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కాస్త ఉప్పు కలుపుకుంటాం, ఉప్పు కొంచెం ఆ పులుపు పోతుంది. మామిడి పిందులు తినేటప్పుడు పళ్ళు పులుస్తాయి, ఉప్పు కలిపితే పోతుంది. అంచేత పులుపుకి ఉప్పు జోడీ కదా. అంచేత భగవంతుడు ఆ ఇద్దరిని కలిపాడు. ఒకళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటే, ఒకళ్ళు తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటే సంసారం సరిపోతుంది. ఇద్దరు దుబారా చేసేస్తే మొత్తం బహారా అయిపోతుంది పైకి. ఒకళ్ళు కొంచెం కోపదారి మనుషులు ఉంటే, కొంచెం వాళ్ళు శాంతంగా సహనంగా ఉండేవాళ్ళు ఉంటే సంసారం నడుస్తుంది. అలాగని ఎప్పుడూ ఉండగలరా, ఎప్పుడో వాళ్ళకే వస్తుంది దెక్క, అది గ్రహించుకోవాలి. కానీ అవతల స్వభావాన్ని బట్టి మన స్వభావాన్ని కాస్త మార్చుకుని ఉండగలిగితే సంసారం బాగుంటుంది. అది మనకు అలవాటు చేస్తుంది ఉగాది పచ్చడి. మిరపకాయతో చెరుకు ముక్క కలవలేదా, పచ్చిమిరపకాయతో కలవలేదా, ఉప్పుతో పులుపు కలవలేదా, వేపు ఒక క్షణం ఉండి పోతుంది, తర్వాత ఏమి శాశ్వతంగా ఉండేది కాదు. ఆ పూతతోటి మామిడి పిందులు కలవలేదా, నువ్వు మీ ఆవిడతో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నావు జాగ్రత్తగా. ఆవిడ స్వభావం ఏదో మారిపోవాలి, ఈయన స్వభావం ఏదో మారిపోవాలి. ఎవరి స్వభావాలు ఎవరు మారుస్తారండి, చాలా కష్టం కదా. చిన్నపిల్లలు అయితే కొంచెం ఏదో చేసి చెప్పచ్చు, కొంచెం పెద్దవాళ్ళు అయితే ఏదో ఉపదేశించవచ్చు. ఎంతకాలం సాగుతాయి? 25 ఏళ్ళు దాటాక ప్రపంచంలో ఎవడో మార్చలేడు, భగవంతుడు మార్చాలి మనుషులు. ఇంక చేయలేని దానికి అది సాధ్యమయ్యేది కాదు. అది ఎందుకంటే వాళ్ళకు వ్యక్తిత్వం ఏర్పడిపోయింది. పైగా కొంతమంది ఎంత చెప్పినా మారకపోవడానికి కారణం అండి, జన్మాంతర కర్మసూత్రం ప్రకారం వాడు అనుభవించవలసిన సుఖాలు దుఃఖాలు ఉంటాయి. అవి అనుభవించాలంటే వాడు అలాగే ఉండాలి, ఇంకోలా ఉంటే కష్టం. ఎందుకంటే ఆ లెక్క ప్రకారం కంసుడు పూర్వజన్మలో కాలనేమి రాక్షసుడు, వాడికి 6 కొడుకుల మీద కోపం వచ్చి శపించాడు, నేను మిమ్మల్ని చంపుతానని. కొడుకుల్నే చంపలేకపోయాడు. ఆ కాలనేమి కంసుడిగా పుట్టాడు. అంచేది ఈ జన్మలో చంపాలి. చిత్రం ఏంటంటే వాడు చేతిలో చనిపోయిన 6 వాడి కొడుకులు కాదు, చెల్లెలు కొడుకులు, దేవక కొడుకులు. వీళ్ళకి మళ్ళీ ఈ కంసుడు సంబంధించిన కాలనేమి సంబంధించిన శాపం ఒకటే కాదు, వీళ్ళ మళ్ళీ దేవకి కడుపున పుట్టి 6 పుత్రులు పోయిన దుఃఖాన్ని ఆవిడ అనుభవించవలసి రావడానికి కారణం, ఆవిడ అతిథిగా ఉన్నప్పుడు, పూర్వజన్మలో అతిథిగా ఉన్నప్పుడు తన సవతైనటువంటి దితి గర్భాన్ని ఛేదించే ప్రయత్నం చేసింది. ఈ తల్లి ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు సూక్ష్మ రూపంలో పినతల్లి గర్భంలోకి వెళ్ళి ఆ లోపల పిండాన్ని 6 సార్లు నరికాడు. అది 7 ముక్కలైంది. ఓసారి నరికితే 2 ముక్కలు అవుతుందిగా, 6 సార్లు నరికితే 7 ముక్కలైంది. అందుకే సరిగ్గా ఈవిడికి బలరాముడితో సహా 7 సంతానం కలిగారు. 6 సార్లు నరకబట్టి 6 నరకబడ్డారు కంసుడి చేత. 6 సార్లు దెబ్బేస్తే 7వ ముక్క పక్కకి ఎడుతుంది కాబట్టి పక్కకి వెళ్ళింది సంకర్షణుడు బలరాముడు అయ్యాడు. 8వ వాడు ఏ ఇబ్బంది లేకుండా పరమాత్మ పుట్టాడు. దేవకి వసుదేవసుతం దేవం కంసచాణూర మర్తనం. ఎంత విచిత్రంగా ఉంది. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? శ్రీకృష్ణుడికి, కంసుడికి, దేవకీదేవికి, వాళ్ళ తమ్ముళ్ళకి వీళ్ళ కర్మసూత్రం తప్పలేదు. మనకి తప్పిపోతుందా? నివారణ లేదు, జాగ్రత్తలు తీసుకోవడమే. జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తగ్గుతుంది. చాలుగా మనకు కావాల్సింది ఆ పరిణామం జరగాలి, కానీ తగ్గడం మంచిదే కదా. ఒక గుణపం కాలు మీద పడి కాలు విరిగిపోవడానికేను గుండుసూదు గుచ్చుకోవడానికి తేడా లేదండి. భగవద్భక్తి, దైవ పూజ, అందులో మనస్సు పెట్టి చేసేటువంటి పూజ ఎంత గొప్పది అంటే, గుణపం కాలి మీద పడవలసిన చోట గుండుసూదు గుచ్చుకునేలా చేస్తుంది అమ్మవారు. అంత దయామయ్య ఆవిడ. వీడు నన్ను నమ్ముకున్నాడు, రోజు ప్రార్థన చేస్తున్నాడు, వీడి గుణపం పడాల్సి ఉంది, కాలు పోవాలి నిజానికి, కానీ గుచ్చుకుంటుంది అనే ఉంది తప్పితే గుణపమా గుండుసూదా లేదు కదా. అందుకని గుచ్చుకోవడం అంటే ఏదైనా గుచ్చుకోవడమే కదా. అందుకని గుండుసూదు గుచ్చుదాం, నొప్పి అది నొప్పే మరి. కానీ గుండుసూదు గుచ్చుకోవడానికి గుణపం గుచ్చుకోవడానికి తేడా లేదా? ఇలాగా భగవంతుడు భక్తుల్ని కాపాడుతాడు. అందుకే రమణ మహర్షి ఒక గొప్ప మాట చెబుతారు, భగవంతునికి శరణాగతి చెందిన వాని ప్రాక్తన కర్మ ఫలములు వానికి అనుకూలముగానే ఉండును కానీ ప్రతికూలముగా ఉండవు అంటారు. మీరు జ్యోతిష్శాస్త్రం అంతా ఎంత చూసినా ఎలా చెబుతున్నారండి అని అడిగితే వారు ఏం చెబుతారు? మీరు ఆ రాశిలో పుట్టారు, నక్షత్రంలో పుట్టారు అంటే మీ పూర్వజన్మ కర్మఫలాలు ఏమున్నాయో అవి అనుభవించడం కోసమే అక్కడ పుట్టారండి. అందుకని ఆ రాశి నడకన బట్టి, నక్షత్రం నడకన బట్టి మేము చెప్తా ఉంటారు. అంతకంటే వారి దగ్గర ఉన్న శాస్త్రం ఏమిటి? శాస్త్రం మూలమే అది. అంచేత మనం చేసిన కర్మఫలాలే మనకు వస్తాయి కానీ ఈ రాశులు కానీ, ఈ గ్రహాలు కానీ, ఈ నక్షత్రాలు కానీ మన మీద ఏం పగబట్టలేదు, మనని ప్రేమించడం లేదు. ప్రేమించవలసిన అవసరం, పగబట్టవలసిన అవసరం వాటికి లేదు. అవి గ్రహాలు, గోళాలు, గట్టిగా మాట్లాడితే అమ్మవారి దృష్టిలో గోళిక్కాయలు.
అంత భయపడిపోవక్కర్లేదు వాటికి. అవి మన మీద పగబట్టవు, మనుషులు కావు. పురాణాల్లో బృహస్పతిని శుక్రాచార్యులని కథలు ఎందుకు చెబుతారంటే ఆ గ్రహ గమనాలు, ఆ గ్రహ దోషాలు, ఆ గ్రహ ప్రభావాలు మనకు అర్థం కావడానికి చెప్పిన కథలు అవి. అందుకని వాళ్ళందరినీ మనుషులుగా భావించి, దేవతలుగా భావించి, వాళ్ళు ఎక్కడో ఓ చోట ఉన్నారని, వాళ్ళకి ఏదో నీళ్లు పోస్తే ఒకళ్ళు లొంగుతాడని, పాలు పోస్తే ఒకళ్ళు లొంగుతాడని, ఇవి పిచ్చి నమ్మకాలంటే. ఎందుకంటే ఇవి మనుషుల్ని బలహీనులు చేస్తున్నాయి. వివేకానందుడు చెప్పినట్టుగా బలహీనులు చేసే నమ్మకం వదులుకోవలసిందేనండి. ఇది బలహీనులు చేస్తున్నాయి. మీరు గ్రహస్థితి తప్పదు అని చెబుతున్నారు. మళ్ళీ ఇలా చేయండి, అలా చేస్తే ఏం జరుగుతుంది? గుణపం గుచ్చుకున్న చోట గుణస్థితి గుచ్చుకోవచ్చు, కానీ తప్పదు. ఏమైనా ఈ మార్పు జరగడానికి సూర్యుడినో, చంద్రుడినో, గురువునో, బృహస్పతి, శుక్రాచార్యుడినో ఆశ్రయించడం కంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన జగన్మాతను ఆశ్రయించడం ఎంత గొప్పదండి. తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఆవిడికి ఈ చెవి కుండలం సూర్యమండలం, ఈ చెవి కుండలం చంద్రమండలం. ఈ సూర్యుడిని చంద్రుణ్ణి చెవి కమ్మలుగా ధరించినటువంటి మహాసాధ్వి పాదాలు మనం ఆశ్రయించిన తర్వాత, మహాశక్తి పాదాలు మనం ఆశ్రయించిన తర్వాత, ఈ గోళిక్కాయలైనటువంటి గ్రహాలు మన్నేం చేస్తాయండి? ఆవిడ ఆడుకునే గోళిక్కాయ కదా ఇవన్నీ. విసిరితే సూర్యుడు పోవలసిందే, చంద్రుడు పోవలసిందే, గురువు దిక్కు లేకుండా పోవలసిందే. అంతటి మూల దేవత మీద, మూల విరాట్ మీద అంత భక్తి ఉండాలి మనకి. అది మనకి ఈ ఉగాది తెలియజేసి కాలప్రభావం ఇలా ఉంటుంది అబ్బాయి, అందుకని నీకు మిరపకాయలును చెరుకుగళ్ళు కలిపి పచ్చడి చేసి పెట్టినట్టుగా నీ జీవితంలో కూడా సుఖము దుఃఖం వస్తూనే ఉంటాయి. వాటిని కలిపి పచ్చడిగా చేసి తీసుకోవయ్యా. అంతేగాని ఊరికే ఇందులో అదేమిటి అందులో ఇదేమిటి అని మాట్లాడక, ఈ కలిపి తీసుకోవడం, కలిపి ఆస్వాదించడం, కలిసి బతకడం అనేదాన్ని మనకి ఉగాది పచ్చడి ద్వారా మన జాతి తెలియజేసింది.